చేంజింగ్ టాపిక్ ఇప్పుడు ఎలాగో వచ్చింది కాబట్టి దీన్ని కంటిన్యూస్ కొడితే ఒకరి తర్వాత ఫస్ట్ నేత్ర. అవును. ఆ పాయింట్ లోకి వస్తే అసలు ఈ ఫార్మ్స్ ఏదైతే ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయో దాని గురించి మాత్రం ఆ అవసరం కోసం మాత్రమే నేత్రని అప్రోచ్ అవ్వడం కానీ నేత్ర మీరు కలవడం కానీ అది ఏమైనా జరిగిందా? లేదు, తనని చూసిన వీడియోలో ఫోటోలో చూసి నచ్చింది. డైరెక్ట్ పెళ్లి అప్రోచే పెట్టిన, లవ్ వద్దు పెళ్లి చేసుకుందామని. పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాము. తను ఫుల్ ప్రేమించింది, నేను ప్రేమించిన. పెళ్లి తర్వాత ప్రేమం అది మోర్ దెన్ పెళ్లికి ముందు కన్నా. అంత మంచిగా ఉంది. ఆర్గానిక్ లేదు మా మైండ్ లో, ఏం లేదు. డబ్బులు కూడా నేను సెషన్స్ ఇస్తుంటే ఆప్టిట్యూడ్ అవి డబ్బులు వస్తుండే. తన బ్యాంక్ బ్యాలెన్స్ 30 రూపాయలు 20 రూపాయలు ఉంటుండే రిషికేష్ లో ఉన్నప్పుడు. తన ఫాలోవర్స్ 10K ఉంటుండే, నా ఫాలోవర్స్ 210K ఉంటుండ్రి. సో తను ఇంట్లోనే ఉంటుండే హౌస్ వైఫ్ లాగా అట్లా. కాకపోతే నేను సంపాదిస్తుంటే వస్తుంటే అంత జరుగుతుండే. తర్వాత మేము మా అన్న మమ్మీ డాడీ వీళ్ళ దగ్గర నుంచి వేరుగా ఉండడం స్టార్ట్ చేసినాం. నేను నేత్ర మణికొండలో రెంట్ కట్టాలి, దానికి డబ్బులు కావాలి. సో మేమిద్దరం కలిసి ఇన్ని రోజులు బిజినెస్ చేసినాం కాబట్టి మా వాడే సపోర్ట్ చేసిండు, డబ్బులు ఇవ్వడము అంతా చేసిండు. ఆ డబ్బులు జమైన డబ్బులు అవి ఇవి యూజ్ చేసినాం, టీవీ కొన్నికే, సోఫాలు అన్ని. దాంతో పాటు నాకు యాప్టిట్యూడ్ సెషన్ ఇచ్చిన, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చిన డబ్బులు వస్తుండే. సో నేనే అర్నింగ్ ఇంట్లో అదంతా చేస్తుంటే. తర్వాత ఒక దగ్గర ఏమైందంటే మాకు 1 year తర్వాత మా నుంచి డబ్బులు రావు. మా అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే నేను 1 year నెలకు 1 lakh సపోర్ట్ చేస్తా. ఇప్పటి వరకు కార్ ఈఎంఐలు కానీ, ఇంటి ఈఎంఐ, ఇంట్లో మమ్మీ డాడీ అందరు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. క్రియేటివ్ అని మన అప్లికేషన్ ఒకటి ఉంది టీచింగ్ ది, దాంట్లో వచ్చే డబ్బులన్నీ నాకే, ఇన్కమ్ మొత్తం నాకే, రెస్పాన్సిబిలిటీస్ నాకే. ఇప్పుడు కార్ కి 1 lakh ఈఎంఐ ఉంటది, ఇంటికి 50,000 ఉంటది, మిగతా అన్ని ఖర్చులు పోను ఒక 3 లక్షల ఖర్చు ఉంటది నెలకు. ఆ 3 లక్షల ఖర్చు నాదే ప్లస్ ఇన్కమ్ నాదే. లేదా ఇన్కమ్ నువ్వు తీసుకో, రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో. కానీ ఇద్దట్లో ఒకరమైతే ఇన్కమ్ అండ్ ఖర్చులు తీసుకోవాలి, ఒకరికి ఇదేది ఇన్కమ్. ఇప్పుడు క్రియేటివ్ యాప్ అనేది ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఇంకొకరికి 1 year పాటు నెలకు 1,00,000 రూపాయలు సపోర్ట్ చేయాలి, నెలకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 1 lakh. అది మా అగ్రిమెంట్. వేరు వేరే చేసుకుందాం, కలిసి ఎన్ని రోజులు ఎవరు ఇండిపెండెంట్ ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలి కదా. నాకు కూడా పెళ్ళయింది కదా అని, వీడు ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోసం నేను అని అగ్రిమెంట్లో ఏమైందంటే, వాడు నాకు కొంచెం పీస్ కావాలి, ఇప్పుడే పెళ్ళయింది, నాకు సెటిల్ కావడానికి కూడా ఒక 1 year టైం పడుతుంది, నాకు కార్ వద్దు, నాకు ఇల్లు వద్దు. ఇప్పుడు ఇల్లు 1,00,000 రూపాయల పైన ఇల్లు, 1,00,000 రూపాయల పైన కారు, 2 వదులుకున్నాడు వాడు. ఆ 2 నావే, ఆ 2 నావి, ఇంటి రెస్పాన్సిబిలిటీ నాది, మొత్తం నాది. ఆ 2 నాకు ఇచ్చేసి వీనికి నేనేం చేయాలి, 12 లక్షలు నెలకు 1,00,000 రూపాయలు చొప్పున 12 లక్షలు 12 నెలలు సపోర్ట్ చేయాలి. అట్లా ఇంటికి బయటికి పోయి నెలకు 1,00,000 ఇస్తుంటే. దాంతో పాటు క్రికెట్ ఆడుతున్నప్పుడు తంబిరిగితే కొన్ని వీడియోస్ పెండింగ్ ఉంటాయి నా టీచింగ్ దాంట్లో, 45 వీడియోస్ పెండింగ్ ఉంటాయి. వంశీకి నేను 1 week లో కంప్లీట్ చేయాలి 45 వీడియోస్. నేను అనవసరంగా పోయి ఆ రోజు ఆడొద్దు అనుకుని కూడా ఆడినా, మొత్తం బ్రోకెన్, 6 weeks రెస్ట్, తంబు మొత్తం విరిగిపోయి. అయితే వంశీకి నాకు వేరే దారి లేదు, సబ్జెక్ట్ నా అంత సబ్జెక్ట్ చెప్పేటోడు వంశీ ఒకటే, ఎందుకంటే ఇద్దరం కలిసి చెప్పాము. ఏడు జనాలు యాక్సెప్ట్ చేయాలన్నా తమ్ముడు అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, ఎవరినో బయట వాళ్ళని తీసుకొని చెప్పలేదు. ఆ 45 వీడియోస్ ఏం చేయాలని వంశీకి ప్రపోజల్ పెట్టినా. వంశీ మొత్తం 225 వీడియోస్ లో 180 నేను చేసిన, 45 నువ్వు చేయాలి. ఆ 45 నువ్వు చేస్తే 10% లైఫ్ టైం షేర్ ఇస్తా నీకు, ఈ అప్లికేషన్ లో వచ్చే ఇన్కమ్ షేర్. అంటే వీడు కొంతసేపు ఆలోచించి ఓకే చెప్పిండు, వచ్చిండు. 10 రోజుల్లో పగలు రాత్రి కష్టపడి 45 వీడియోస్ చేసిండు. అది సూపర్ హిట్ అయిపోయింది కోర్సు. ఇక్కడ 1 lakh per month, అది ఒక 50, 60, 70, 80,000 వరకు కూడా వచ్చింది, 30 నుంచి 80. అది మధ్యలో ప్లస్ సెషన్స్, మోటివేషనల్ గెస్ట్ లెక్చర్స్, ఆప్టిట్యూడ్ క్లాసెస్ బయట. దాంట్లో సగం సగం పంచుకుంటుంటే, ఇద్దరికి వచ్చిన సెషన్స్ ఇద్దరం పోతుంటే, నేను 1 గంట వాడు 1 గంట అర్ధ గంట మాట్లాడి, వాళ్ళు 40,000 ఇస్తే 20, వాళ్ళు 50 ఇస్తే 25, వాళ్ళు 30 ఇస్తే 15. ఆ ఇన్కమ్, ఈ 3 ఇన్కమ్లు మనకు ఉన్నాయి. దాంతో పాటు ఫ్యామిలీ పోతుంది. అట్లా ఒక 6 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత ఏమైందో, తర్వాత ఇక అయిపోతుందని మాకు భయం స్టార్ట్ అయింది. ఒక దగ్గర లోన్ తీసుకో, ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసామని తనే అన్నది. నాకు పర్సనల్ లోన్ ఇస్తామని ఎంత పడతారు ఫోన్లు చేసి ఇచ్చేసే అన్న. 21 లక్షలు ఇచ్చిండ్రు HDFC బ్యాంక్ వాళ్ళు. ఇస్తే తీసుకుంటే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం, నేను జీరాబాద్ పోయి బర్రెలు తీసుకొని వస్తాను నేను. తను కోళ్ళ ఫార్మ్ స్టార్ట్ చేద్దామని తను తెలియకుండా న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం ఈ ప్రాసెస్ లో, డిస్కషన్ లో. సో ఆ డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, దీనికి మనకు వస్తున్నాయి కదా ఆల్రెడీ 1,00,000 మీద యాప్టిట్యూడ్వి, అవి సరిపోతాయని. దీంతో నేను నిర్మల్ దగ్గర ప్లాట్స్ ఉంటే కొందాము, మా మమ్మీ చెప్పింది అని తను అన్నది. వాళ్ళ హోమ్ ప్లేస్ లో ఆడ ప్లాట్స్ కొన్నాం.
ఆ ప్లాట్స్ ఏం చేసినా అంటే నీ పేరు మీద చేయించుకొని నీ డబ్బులే కదా లోన్ అంటే మన వైఫ్ అండ్ హస్బెండ్ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా నీ పేరు మీదే చేస్తాను తన పేరు మీదే చేసిన. సో ప్లాట్స్ అన్ని తన పేరు మీద ఉన్నాయి. తర్వాత ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాక కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయింది, అదైంది, అంతా నేను చూసుకున్నా. తర్వాత సూపర్ హిట్ అయిపోయింది. May 31st నా బర్త్డేకి లాంచ్ చేసినాము, హిట్ అయింది, మస్తు లక్షల పైసలు వచ్చినాయి, అంత స్మూత్ గా నడుస్తుంది. నడిచి హ్యాపీగా ఉన్నాం. పర్సనల్ ప్రొఫెషనల్ సక్సెస్ ఉంది మాకిద్దరికి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేస్తారా అనే ఫీలింగ్ ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఉండాలి కదా, అందరు ఒకలాగా ఆదర్శంగా తీసుకునేటట్టు ఉంది. ఒక లవ్ మ్యారేజ్, చాలా మంది లవ్ మ్యారేజ్ లో కూడా చేసుకున్నారు వీళ్ళని చూసి. అమ్మా నాన్నకు కూడా నేను చిన్న కొడుకును కదా, వీడు ఎప్పుడు సెటిల్ అవుతాడో అని ఉంటుండే. అమ్మాయి వీడు అందరికన్నా మంచి సెటిల్ అయ్యిండు అనే ఫీలింగ్ వచ్చింది. మేము కూడా ఫుల్ హైలు ఉంటుంటే అది ఇది. తర్వాత కొన్ని పర్సనల్ లెవెల్లో డిస్ప్యూట్స్ వచ్చినాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. అది ప్రొఫెషనల్ దానిపైన కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇద్దరం వేరు ఉంటూ కూడా ఫామ్ చూసుకోవచ్చేమో అని కూడా ఆలోచించినాం. కానీ అది ఇంపాసిబుల్ అని అర్థమయ్యి మేము దాన్ని కూడా వారధి ఫార్మ్స్ ఎవరో ఒకరు తీసుకోవాలనే స్టేజ్కి వచ్చింది. నేనేమన్నా 50 లక్షలు ఇచ్చి నేను తీసుకుంటా, ఇచ్చేసేయండి అన్న. లేదా మీరు 50 లక్షలు ఇవ్వండి, వారధి ఫార్మ్స్ ఇచ్చేస్తా, అది నా బేబీ, నాకు చాలా ఇష్టం, అది 100 కోట్ల బ్రాండ్, అది అంత సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేయలేం మనము అంటే. అంత 2-3 రోజుల ముందు నేను అంటే కూడా సీరియస్ అయ్యిండు నాకు. వాళ్ళు 1 కోటి రూపాయలు ఇస్తా అంటే ఇచ్చేసే వంశీ వేరే స్టార్ట్ చేసుకోవచ్చు, పర్సనల్ గా విడిపోతున్నప్పుడు ఇది కూడా అంటే 1 కోటి కాదు 100 కోట్లు ఇచ్చినా ఇయ్యనేది, అది నా ప్రాణము వారధి ఫార్మ్స్ అనేది, నేను ఎవ్వరికి ఇచ్చేదైతే లేదు. తర్వాత ప్రాక్టికల్ ఉంది కదా అని నేనే 50 lakhs కొంచెం రీజనబుల్ ఉంది కదా, ఇవ్వగలుగుతాం కదా వాళ్ళైనా మనమైనా, వాళ్ళు రెండుకి ఒప్పుకుంటలేరు. నాకే కావాలి, డివర్స్ ఇప్పించేయండి మేడం, అండ్ వారధి ఫార్మ్స్ కూడా నాకు ఇచ్చేసేయమనండి నష్టపరిహారంగా అంటుంది. నేను ఇక బాగా ఆలోచించి కొంచెం పంచాయతీ అయ్యి అది అయ్యి సరే రిషికేష్ పోయి పెళ్లి చేసుకున్నా కదా. నేనే అంటే నేనే ప్రపోజ్, తన లైఫ్ తన ఏదో బతుకుంటే వీడే పోయిండు కదా, నేనే లవ్ చేసినా, నేనే పెళ్లి చేసుకున్నా. అదే డివర్స్ అని నేను ఎప్పుడు కూడా ఫస్ట్ టాపిక్ తీసుకురాలి, ఎన్ని కోట్లాటలైనా ఏమైనా కలిసే ఉందాం. తనే ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది డివర్స్. తర్వాత ఇక నాకు కూడా అడిగితే తనకి ఇష్టం లేనప్పుడు నేను ఇష్టం లేకుండా ఎట్లా కలిసి ఉంటా తీసుకుందాము నేను అన్నా. కంప్లీట్ మ్యూచువల్ గా జరిగింది. డివర్స్ అయితే ఒకరు వద్దు ఒకరు కావాలని లేకుండా ప్రాపర్ గా ఎట్లా జరగాలి అట్లా జరిగింది, అంగీకారంతో. ప్రాఫిట్స్ లోనే ఉంది. తను ఇంటర్వ్యూస్ లో దాంట్లో లేకుంటే నాకు శాలరీ అని డబ్బులు లేకుంటే అని చెప్తుంది. బట్ అంత కష్టం ఉంటే నాకే వచ్చాయండి కదా, నేను చూసుకుంటుంటే. సో అది మంచిగానే ఉంది, స్టేబుల్ అయిపోయింది, ఒక దగ్గర నిలబెట్టినాం దాన్ని. కానీ 10%, 25% ఇట్లా ఇస్తా నీకు, అది ప్రపోజల్ కూడా ఉండే. అవసరం లేదు, ఇంకా లైఫ్ టైం మనం ఏదో విధంగా టచ్ లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు 10% ఇచ్చిన అవసరం లేదు, మొత్తం నువ్వే తీసుకో ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకుంటా. 50 lakhs తను ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు. కాకపోతే సేమ్ అది బేబీ లాగా ఇప్పుడు మా ఇద్దరికి పుట్టిన పిల్లోడో పిల్లనో ఉంటే నువ్వు చూసుకుంటావో ఒకరే చూసుకుందాం అని డిసైడ్ అయినాక తనే నేనే చూసుకుంటా అన్నాక తనకి ఇచ్చేసి వచ్చిన నేను, తనే చూసుకుంటుంది. నాకు దాంతో సంబంధం లేదు. నేను మళ్ళీ వీడియో కూడా చేసేది తర్వాత ఒకటి, నాకు ఇంకా వారధి ఫార్మ్స్ తో సంబంధం లేదు, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏదైనా నన్ను అయితే అడగకండి, నాకు దానికి సంబంధం లేదు అని ఒక వీడియో కూడా చేసి ప్లాట్స్ ఫస్ట్ రాసావు కదా, అవి నాకు ఇచ్చిండ్రు. దానికి ఈఎంఐ ఉంది, ప్లాట్స్ కి ఈఎంఐ ఉంది, అదే లోన్ తీసుకున్నా. ఈ ఈఎంఐ రెండు నేను కట్టుకోవాలి, లేదు. ఎట్లుంటాయి అంటే ప్లాటా జీపా రెండిటికి 20 లక్షలు డౌన్ పేమెంట్, 20 లక్షల ప్లాట్ ఫార్మ్స్ వచ్చినాయి. దీనికి వారధి ఫార్మ్స్ ఇన్కమ్ తోని 20 లక్షలు డౌన్ పేమెంట్. సో వీనికి జీపే చూస్ చేసుకున్నాడు. జీప్ ఇప్పుడు వీరికి జీప్ ఒక్కటి వచ్చేసింది, కాబట్టి జీప్ కి ఈఎంఐ కట్టుకోవాలి మళ్ళీ 50,000 అట్లా. కాకపోతే అది ఉంది, దానిపైన కూడా ఒక అఫెక్షన్ ఉంది, అదంతా స్థాపించి కొనుక్కున్నాం ఇష్టంగా. మస్తు ఇష్టం. నేను వారధి ఫార్మ్ తీసుకుంది, నేను జీప్ తీసుకున్నాను అనుకోండి. కాకపోతే నేను మళ్ళీ ఏదో ఒకటి పని చేసుకోవాలి, ఒకరి మీద డిపెండ్ కాలేను కదా అని నాకు అన్ని తెలిసి ఇన్సైడ్ దాంట్లో లూప్ హోల్స్ అన్ని జీరో చేసి దాన్ని మంచి చేసుకున్నాం కదా. నాకు ఎట్లా హిట్ చేయాలి, ఏం చేయాలి అన్ని తెలుసు. యాక్చువల్ గా వెబ్సైట్ ఓపెన్ చేసినాం, అంటే యుఆర్వి స్పోర్ట్స్ అని. ఈ డైవర్స్ టైం పడుతుంది కదా, డైవర్స్ అయ్యేంత వరకు మళ్ళీ ఆర్గానిక్ అవసరం లేదు, ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దామని కూడా అనుకున్నాం. మేమిద్దరం కలిసి అంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత, అది అప్లికేషన్ కి డైవర్స్ రావడానికి కొంచెం టైం ఉంటది. అది 1 month పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, మనకు గ్యారంటీ ఉంటది ఎప్పుడు వస్తుంది అనేది ఆ హియరింగ్స్ మ్యూచువల్ అయినా కూడా. అయితే ఆ టైంలో ఏంటంటే ఇది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. డైవర్స్ అయినంత వరకు వేరే సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లేదు. సో దానివల్ల ఫస్ట్ అయితే చేద్దాం అనే ప్రిపరేషన్ లో మనం ఎక్కడ పోయినాం, అది ఢిల్లీ దగ్గర రిషికేష్, ఆగ్రా, బ్యాట్ల కోసం మీరట్ పోయినాము. బ్యాట్లు అడ్వాన్స్ అంత చేసేసరికి అనుకోకుండా విత్ ఇన్ ఈ బిజినెస్ స్టార్ట్ అని దీనికి ప్రైవేట్ లిమిటెడ్ చేయించినాము, దీనికి వెబ్సైట్ చేయించినాము, అంతా అయితేనే డైవర్స్ వచ్చేసింది 3-4 days లోనే. ఇక మేము కూర్చొని ఆలోచించినాం, ఇప్పుడు డైవర్స్ వచ్చింది, ఇప్పుడు కొత్త బిజినెస్ బ్యాట్లు అది కాదు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఫుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంత ఉంది, ఇప్పుడు
నువ్వు బయటికి వచ్చి నువ్వు వేరేది పెట్టినా కూడా ఆర్గానిక్ పెడితే నువ్వు ఫార్మర్ అనేదే స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నువ్వు కొత్త బిజినెస్ కంటే ఇదే బెస్ట్ అని మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని వంశీ ఫార్మ్స్ కి ఓటేసుకొని వాడు ఇండివిజువల్ గా వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసుకో. ఓకే, అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కి లైక్ అదే వాళ్ళు చెప్పిన దానికి అంటే వంశీకి ఫార్మింగ్ రాదు అనే దానికి ఆన్సర్ ఇదే? అట్లేం లేదు, ఆన్సర్ ఏం కాదు. ఫార్మింగ్ వచ్చు, నాకు వచ్చు అంటే నేను దిగి చేయడం కన్నా ఎక్కువ చిన్నప్పటి నుంచి పొలాలలో తిరగడము, బేసిక్ నాలెడ్జ్ ఉండడం వరకే తెలుసు నాకు. నేను ఏదో కూడా నేను ఇక #1 ఫార్మర్ ఇన్ ది వరల్డ్ అని నేను చెప్పుకోలేదు, నేను షో కూడా చేయలేదు. అప్పుడప్పుడు వీడియోస్ ఎందుకు చేస్తా అంటే జనాలకు మనకు ఫామ్ ఉంది చేస్తామని తెలియాలే కదా. కులోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు వీడియో చేయలేరు కదా షూట్, అందుకు నేను చేసి అప్పుడప్పుడు పెడుతుంటా అంతేగాని ఆడ ఎక్స్పర్ట్ ని పెడుతున్నా. నేను ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆయన అంతా మేనేజ్ చేస్తుంటాడు. పురుగుల మందులు అవి కొడతారు కదా దీంట్లో ఆర్గానిక్ మందులు కొడతారు, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అని ఉంటాయి. అండ్ దాంతో పాటు మనకు ఎరువులు కూడా యూరియా అవి వేస్తారు దీంట్లో జీవామృతము ఘనజీవామృతము ఇవన్నీ బలం కోసం వేస్తారు. సో ఇంతవరకు నాలెడ్జ్ ఉంటే చాలు, దానికి మళ్ళీ రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇది వీడు చేసేది బిజినెస్. ఇప్పుడు వీడు అగ్రికల్చర్ కాదు చేసేది, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అందియాలనే బిజినెస్. ఇప్పుడు నేను కాలేజ్ పెడుతున్నా అనుకో, నేను మ్యాథ్స్ సైన్స్ సోషల్ అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అందరికి నాణ్యమైన చదువు అందియాలనే తాపత్రయంలో నేను ఒక కాలేజ్ పెడతా. అట్లా వీడు అందరికి నాణ్యమైన ఫుడ్ అందియాలి. డైరెక్టర్ లాగా సినిమా తీస్తున్నట్టు నాకు ఒక కెమెరామ్యాన్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఒక ఆర్ట్ డైరెక్టర్ కావాలి. ఇట్లా ఒక 4-5 మంది ఉంటే నేను సినిమా తీస్తా. రాజమౌళి ఉన్నంత కాన్సెప్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర, కానీ అట్లని ప్రతిదీ బాహుబలి సెట్ రాజమౌళి వేసుకోడు కదా, పోయి ఆ సెట్ వేయడానికి ఒక మనిషి కావాలి కదా. సో అట్లా చేస్తున్నా నేను, అంత అట్లా వీడియోస్ చేయడం నా ఎక్స్పర్టైజ్. నేను రకరకాల ప్లేసెస్ తిరిగి వీడియోస్ చేస్తాను. ప్రతి ఫార్మర్ దగ్గర తీసుకున్నా నేను మంచిగా అనిపించిన వాళ్ళు. ఇక నీకు మంచిగా అనిపించిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి, నువ్వు కంటిన్యూగా తీసుకోవాలంటే ఒకరి దగ్గర ఆయిల్ తీసుకున్నా, అలా కింద అంతా మట్టి వచ్చింది. అందుకు మనకు వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి సర్టిఫైడ్, వాళ్ళు మంచి ఆయిల్ పంపిస్తారు. అంత మట్టి తీసేసి క్లీన్ చేసి బియ్యంలో రాళ్ళు తీసేసి నేచురల్ ఫామ్ లో కొన్ని పురుగులు అయితే అవన్నీ తీసేసి పంపించే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అట్లని బేగం బజార్ లా తెచ్చి కిరాణా షాప్ వాళ్ళు అమ్ముతారు కదా, అట్లాంటిది కాదు. మంచి ఆర్గానిక్ సర్టిఫైడ్ పీపుల్ దగ్గరనే మనం తీసుకుంటున్నాం. ఏదైతే కంపెనీస్ అంటే ఏంటంటే ఇప్పుడు వీడు చెప్పినట్టు ఇప్పుడు బెండకాయలు ఆర్గానిక్ గా బెండకాయలు పండించే రైతులు ఇండియా వైడ్ ఉంటారు. వాళ్ళు ఈ కంపెనీస్ ని అప్రోచ్ అవుతారు, లేదా ఈ కంపెనీస్ వాళ్ళని అప్రోచ్ అవుతాయి. కంపెనీస్ ఇవి ఏం కంపెనీస్, కెమికల్ కంపెనీస్ కాదు. మంచిగా వీళ్ళు ఏం చేస్తారో బెండకాయలను తీసుకొచ్చి దాంట్లో పురుగులు ఉన్నాయి తీసేసి మంచి చేసి దానికి సర్టిఫై చేసి ఇది ఆర్గానిక్ అని టెస్ట్ చేసి పెడతారు. ఆ కంపెనీస్ నుంచి మనం తీసుకొని మనం ప్రజలకు అందిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక ఫార్మర్ దగ్గర పోతాం, అన్న మేము కొట్టలేదు అసలు ఒక్క మందు కూడా కొట్టలేదు అంటారు. మనకు డౌట్ వస్తుంది మందు కొట్టి. ఆ కంపెనీస్ ఏంటంటే అన్ని టెస్ట్లు చేసి అట్లాంటి సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియా వైడ్. వీడేం చేసిండు దాంట్లోనే బెస్ట్ దగ్గర నుంచి కొన్ని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు కదా 24/7 ఇయర్ 365 days అందరు ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు. కాబట్టి వీడు వీళ్ళ ద్వారా ఇంకా బెటర్. అది ఇదన్నా మనం డౌట్ చేయొచ్చు, ఫార్మర్ దగ్గర ఒకరి దగ్గర పోతాము తీసుకొని వస్తాము, అది ఆర్గానిక్ కాదంటే మనం అంత కనుక్కున్నా కూడా కంపెనీస్ అవి దాని వెనకాల కూడా పెద్ద సిఇఓలు ఉన్నారు, ఎక్స్ఐఏఎస్ ఉన్నారు, అందరు ఉన్నారు దాని వెనకాల. సో అదేదో ఊరికే స్టార్ట్ చేసింది కాదు. అంటే ఇది నేను స్టార్ట్ చేసింది కూడా 1-2 సంవత్సరాలు సంపాదించుకొని దుబాయ్ పారిపోదామని కాదు. నేను 40 ఏళ్ల తర్వాత కూడా ఇది ఉండాలి వంశీ ఫార్మ్స్, నా పిల్లలకు కూడా ఉండాలి అనే ఇమాజినేషన్ లో స్టార్ట్ చేసుకున్నది. సో వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు అది ఇది అంటే నాదే మూత పడుతుంది కదా అట్లా చేస్తే. ముగ్గురు ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ తర్వాత ఇప్పుడు కొత్తగా అమ్మాయి పేరు ఏదో ఉంది, అర్పిత. ఇప్పుడు లైక్ ఇలా అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు పిచ్చోడు ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేస్తారు. దానికి ఇద్దరు అంటే ఇదే కాకుండా ఇందులోనే పెట్టి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు తోడు దొంగలు అనేది ఒకటి ఇది పెట్టారు. దానికి మీరు ఏం సమాధానం చెప్పాలి? సో ఏది కరెక్ట్ కాదు, స్టేట్మెంట్ పాస్ చేసినంత మాత్రాన కరెక్ట్ అయిపోవు. సో చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవి, అమ్మాయిల పిచ్చోడు అనడము, అంటే బూత్ ఫామ్ అనడము, అమ్మాయిల ఫామ్ అనడము. బ్రోతలోస్ నడుపుతలేం కదా, ప్రాస్టిట్యూట్స్ తో తిరుగుతలేను కదా. ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు అంటే రోజు నైట్ ఒక ప్రాస్టిట్యూట్ ని తెచ్చుకోను ప్రాస్టిట్యూట్ దగ్గర పోయేటోళ్ళని అంటే ఒక మీనింగ్ ఉంది. లేదా అమ్మాయిలను సప్లై చేసేటోళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లా ఒక
సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ ఎట్లా ఇస్తారో అట్లా నేను బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరికి జాబ్ ఇస్తున్నా. మేల్ కేటగిరీలో నేనున్నా, ఫీమేల్ కేటగిరీలో ఒకరు ఉంటే మంచిగా ఉంటది అని ఇస్తున్నా. సో అంత సింపుల్ ఉంది. వాళ్ళు కంఫర్టబులే ఉన్నారు నాతో, నేను వాళ్ళతో కంఫర్టబులే ఉన్నా. వాళ్ళకి ముందే చెప్తున్నా ఫ్రెండ్లీగానే ఉంటేనే వీడియోస్ మంచిగా వస్తాయని. ఫ్రెండ్లీ అంటే హగ్ చేసుకోవడము, సైడ్ హగ్లు ఇచ్చుకోవడము, లేదా డైరెక్ట్ పెట్టుకోవడం కాదు. నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ కూడా చేయను నేను. సో అంత మంచినే ఉంది. అండ్ దీంట్లో అమ్మాయిల ఫామ్ అంటున్నారు. ఒక హెచ్ఆర్, మా మమ్మీ, ఈ పిల్ల, ముగ్గురే అమ్మాయిలు, మిగతా 23 మంది మగ పిల్లలే ఉన్నారు. మరి అబ్బాయిల ఫామ్ కదా ఇది. సో స్క్రీన్ మీద మీ ఇద్దరు కనిపించారు అంటే ప్రమోషన్స్ లో మంచిగానే ఇప్పుడు మాకు వీడియోలు చేయడానికి వచ్చేటోళ్ళే కనిపించాలి కదా. వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఏ ఉన్నారు. తనకు ముందు కెమెరా వచ్చు, ఇంతకు ముందు ఉన్న అమ్మాయి కెమెరా ఫియర్ లేదు, అంతకు ముందు ఉన్న అమ్మాయికి ఉంది, నేను తీసేసిన. అట్లా ఇప్పుడు రకరకాల అమ్మాయిలు ఎవరైతే కెమెరా ముందు మంచిగా అనిపిస్తున్నారో, మంచి చేయగలుగుతున్నారో వాళ్ళని తీసుకుంటున్నా. కానీ నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, నాకేదో హెల్ప్ చేయాలి అనేది ఉద్దేశం లేదు. మీరు అడిగి పోతారు కదా, కార్లు ఎంజాయ్ చేస్తారా, మీరు అడు ఉండి ఎంజాయ్ చేస్తారా అంటే అట్లా చేయాలని కూడా సీక్రెట్ గా చేస్తా కదా నేను. వీడియో ఓపెన్ గా కెమెరా ముందుకు వచ్చి నాకు ఒక ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి, తనే బ్రాండ్ అంబాసిడర్, ఇద్దరం కలిసి వీడియో చేస్తామని ఓపెన్ కెమెరాకి చెప్పారు కదా ఎవరు. చేసే ఆలోచన ఉంటే కెమెరా ముందు ఇప్పుడు ఒంగోలు గిత్తల ప్రకాష్ రాజ్ ఉన్నట్టు కెమెరా ముందు మంచిగా ఉండి తర్వాత పోయి పర్సనల్ ఉన్నప్పుడు ఏదేదో చేస్తుంటాడు దాంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అట్లుంటారు. కానీ వీడు చెప్పినవి తీసుకొని ఇప్పుడు ఏదో సీక్రెట్ కెమెరా పెట్టి బయటపడ్డ నిజాలు అనడం, వీడు చెప్పినవి ఇవే బయటపడ్డ నిజాలు. అంటే ఇప్పుడు ఒక హోటల్ ఓపెన్ చేస్తాం, రిసెప్షనిస్ట్ ని పెడతాం, ఆడపిల్లని పెడతాం, ఎందుకంటే వస్తానే పలకరించడానికి. దానికి ఒక 5 స్టార్ ఎక్కడికన్నా పోనీ లేడీస్ ఉంటారు, మంచి చీరలు కట్టుకొని ప్రజెంటబుల్ ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు క్రాస్ చేసి వాళ్ళకి మంచి శాలరీ ఉంటుంది. వీడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా, ఆడపిల్లలకు వ్యూస్ ఎక్కువ వస్తాయా, మగ పిల్లడికి వస్తాయా? ఒక డాన్స్ వీడియో నేను చేస్తే వస్తాయా, ఒక ఆడపిల్ల చేస్తే వస్తాయి. నేను చేస్తే ట్రోల్ అవుతా, తను చేస్తే తనకు ఎక్కడ లేని ఫాలోవర్స్ వస్తారు, చేస్తారు. కొందరు మంచి చేస్తారు, కొందరు ఎట్లా చేసినా వస్తాయి. వీడు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని 10 మందికి రీచ్ అయితే మంచిదా, 100 మందికి రీచ్ అయితే మంచిదా అనే దాంట్లో నేను ఒక్కడిని చేస్తే 10 మందికి రీచ్ అవుతుందేమో, తనతో చేస్తే 100 మందికి రీచ్ అవుతుందేమో అని శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇద్దరు కలిసి చేస్తే చూడడానికి ప్రెజెంటబుల్ ఉంటుంది, కొంచెంసేపు చూస్తారు, లేదా ఎవరికైనా షేర్ చేస్తారు. దాని వల్ల ప్రోడక్ట్స్ రీచ్ అయితే మంచి ప్రోడక్ట్స్ అమ్మేది ఏమి డ్రగ్స్ లేకపోతే ఇంకా కల్తీ ఏదో కాదు కదా. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి హెల్త్ ఉంటుంది, మనకు కూడా ఇన్కమ్ ఉంటుంది. బిజినెస్ వీడు చేసేది, వీడేమి సమాజ సేవ కూడా చేస్తలేడు. వీడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే, అరే ఇద్దరు కలిసి చేస్తే ఒక సెకండ్ ఆగుతారు, అరే ఏముందో నెక్స్ట్ ఏం చేస్తారో వీళ్ళు. వీని డ్రెస్ ఒకటి ఉంటుంది, ఆమె డ్రెస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అటైర్స్ మారుతుంటాయి, ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ వస్తుంది. ఒక్కడే చేసి ఈ రోజు మా ఫామ్ లో మామిడికాయలు వచ్చినాయి మీరు కొనుక్కోండి, నెక్స్ట్ రేపు ఈ రోజు మా ఫామ్ లో హనీ వచ్చింది కొనుక్కోండి అంటే, ఒక స్టేజ్ తర్వాత చూడకపోతే అరే ఏమొచ్చింది వంశీ ఈ రోజు ఫామ్ లో, ఈ రోజు హనీ వచ్చింది చాలా బాగుంది కావాలంటే నువ్వు టేస్ట్ చేయి. ఒక సీన్ క్రియేట్ అవుతుంది కదా సినిమాలో, ఒక సీన్ ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ అవుతుంది. వీడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా వీడి ప్రోడక్ట్ అని. అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఆడపిల్ల ఉంటేంది అసలు, వాళ్ళు ఎవరు అరే వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు, నీకేమైతుంది, ఇద్దరు కలిసి ఉంటే బాగుంటది కదా అని చేస్తున్నాడు. దానికి కూడా నువ్వు ఆడపిల్లని తర్వాత ఆడపిల్లని మారుస్తున్నావు అంటే, నెలకు ఒకరు మారుతారేమో ఈ జాబ్ నచ్చక, వాళ్ళు నచ్చక మనమే తీసేస్తాము, ఏమైతుంది? రోజు ఒకరితో ప్రమోట్ చేపించడం లేరా మార్కెట్ లో? రోజు ఒకరితో చేపిస్తే ఓకే, కానీ ఒకరితోనే రోజు చేపిస్తే నాట్ ఓకేనా? రోజు ఒకరితో చేపించడము, ఒకరితోనే రోజు చేపించడం, ఎంత తేడా ఉంది. 6 నెలలు ఉందా నీ దగ్గర? 6 నెలలు ఒకటే బ్రాండ్ తో చేపించినవా నువ్వు? ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అని పొగడొచ్చు కదా ఇంకొక యాంగిల్. 6 నెలలు ఒకరితోనేనా? 6 నెలలకు ఒకరిని మారుస్తావా అంటే, అరే 6 నెలలకి ఏంది, 2 నెలలకే ఇంకొక కొత్త వాళ్ళు వచ్చి చేస్తారేమో ప్రమోషన్. వాళ్ళకి వేరే ఉపాధి ఉండదా? ఇప్పుడు ఎవరైతే మన వంశితం చేసిండ్రో వాళ్ళకి కూడా మార్కెట్ లో ఒక పేరు వస్తుంది, వాళ్ళకి వేరే వాళ్ళు నాకు చేయంటారు, వాళ్ళకి వేరే ఉపాధి, వాళ్ళకి వేరే చదువులో ఏమో ఉండయా. ఇక వంశితం లైఫ్ లాంగ్ అంటే 40 ఏళ్ళు ఒకరే చేయాలా అంటే ఏంది అంటే కాన్సెప్ట్? అంటే మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చేస్తుంటే మేము బ్రాండ్ కోసం మాత్రమే ఈ అమ్మాయిని తీసుకుంటాం, బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికే. అంటే మన బ్రాండ్ ఉందని మార్కెట్ లో తెలియాలి, ఎక్కువ రీచ్ ఉంటే ఎక్కువ సేల్స్ ఉంటాయి. తెలుగు స్టేట్స్ మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నాం కదా మనం, మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు నాకు నేనే ప్రమోట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసే అంత ఉండదు కదా. కాబట్టి నేను చేసుకోవాలంటే నేనే చేస్తుంటే బోర్ వస్తుందేమో, కొన్ని నేను ఇండిపెండెంట్ గా చేస్తా, కొన్ని టుగెదర్ చేస్తాము అని చేస్తున్నా. అమ్మాయి మానేయడానికి రీజన్ హిందూ దివ్య అదే ఉంటే రీజన్స్, కానీ అవి చెప్పొద్దు అని అనుకున్నాం.
అంటే తను చెప్పొద్దు అన్నది, ఓకే ఓకే తను కంఫర్టబుల్ లేదు. రీజన్ తెలియదు రీజన్ యాక్చువల్లీ జనాలకి. మీ ఇబ్బంది మీరు తీసేసారా లేకపోతే ఆమె వెళ్ళిపోయింది? తనే క్విట్ చేసింది, తనే క్విట్ చేసి పెట్టుకుంది నేను క్విట్ చేసిన అని, ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. అంతే ఇక్కడ ఓన్ గుడ్ ఏందో అర్థం కాలే నాకు. ఓన్ గుడ్ అని పెట్టుకోవడం హర్ట్ అయినా నేను. తనేమో ఏం మాట్లాడకు అని అన్నది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. చాలు కదా, నేను కూడా నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టొచ్చు కదా, ఫర్ మై ఓన్ గుడ్ నాకు సేల్స్ వస్తలేవు కాబట్టి తీసేసిన ఏదన్నా అనొచ్చు కదా. ఇప్పుడు మ్యూచువల్ గా మనం ఇంకా ఈ రోజు నుంచి మనం కలిసి వీడియోస్ చేయరాదు అనుకున్నప్పుడు అంతే రెస్పెక్ట్ తోని నువ్వు స్టేటస్లు పెట్టుకోరాదు, నువ్వు పోస్టులు పెట్టుకోరాదు. వంశీ పెట్టిండ ఒక్క పోస్ట్ అన్న ఒక్కసారి అని చెప్పిండ, నువ్వు కూడా అంత సింపుల్ గా విడిపోవాలి. కానీ ఏదో నాగ్ గా క్లెవర్ గా చేస్తున్నాము, నేను రోజు ఒక స్టేటస్ పెడతా, నేను ఇట్లాంటి పోస్టులు పెడతా అంటే తప్పు. స్టోరీస్ కూడా స్టోరీస్ పెడతా అంటే కర్మ విల్ టేక్ కేర్ అంటే ఏం టేక్ కేర్? అందుకనే డ్యూయల్ ఫేస్డ్ పీపుల్ అంటే ఎవరు? రెండు మొహాలు ఉన్న మనుషులు అనుకుంటున్నది. అదే అంటున్నా. యాక్చువల్లీ అదే ఇవన్నీ పెడుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఏదో జరిగింది వీళ్ళిద్దరు అనుకోవాలనే పెడుతున్నారు, కానీ నేను పెట్టలేక కాదు కదా. నేను రోజు పెడితే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు, చాలా సెన్సేషన్. అంటే ఇప్పుడు అంటే అది పెద్ద టాలెంట్ ఏం కాదు, వేరే వాళ్ళకి తీసుకొని కాపీ కొట్టి పోస్టులు. మనమే మాట్లాడతాం కదా, ఇక మనం మాట్లాడితే వాళ్ళు అకౌంట్ ఎందుకుంది నాకు అనిపిస్తది. మాట్లాడినా నేను జనరల్ గా మాట్లాడినా మనం కూడా అనొచ్చు. ఇండైరెక్ట్ గా చేయడం అనేది ఆర్ట్ ఏం కాదు, అది పెద్ద ఆర్ట్ ఏం కాదు. మనము సాధించింది అంటే ఇట్లా చేయొచ్చు ఇండైరెక్ట్ గా. మరి అంత లేదు, అది మాట్లాడద్దు అనుకున్నప్పుడు మాట్లాడొద్దు. ఇప్పుడు విడిపోయేటప్పుడు ఏమైందంటే బ్రాండ్ గా వద్దు అనుకున్నప్పుడు నువ్వేం చెప్పకు, నేను ఒక దగ్గర మంచిదే అనిపించింది, సోలోగా చేసుకోవాలనిపించింది. తర్వాత సోలో కన్నా ఇట్లా మళ్ళీ ఒకరితో చేయడమే బెటర్ అనిపించింది. సో నేను నా స్ట్రాటజీస్ నాకు ఉంటాయి కదా, నేను పనే చేస్తున్నా కదా. ఇదేమి నిజంగా నేను ఏదన్నా ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటే మీరు క్వశ్చన్ చేయాలి. నువ్వు ఒక అమ్మాయిని తీసేసినావు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఎట్లా చేస్తావు నువ్వు అని అడగాలి. నేను ఒక మంచి ఆర్గానిక్ బిజినెస్ చేస్తున్నా అంటే ఒక గుడి లాంటిదే మా ఫామ్. సో దీంట్లో బూత్ లేదు, దీంట్లో ఏమీ లేదు. కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు, నాతోనే ట్రావెల్ చేయొచ్చు. సో అంత కంఫర్టబుల్ ఉంటుంది నాతో, వాళ్ళతో నాకు ఒక్కరితో కాదు, మొత్తం 25 మంది ఎంప్లాయీస్ కి మంచినే ఉంటాను నాతో. యుఆర్వి స్పోర్ట్స్ అని ఈ డైవర్స్ టైం పడుతుంది కదా, డైవర్స్ అయ్యేంత వరకు మళ్ళీ ఆర్గానిక్ అవసరం లేదు, ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దామని కూడా అనుకున్నాం. మేమిద్దరం కలిసి అంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత, అది అప్లికేషన్ కి డైవర్స్ రావడానికి కొంచెం టైం ఉంటది. అది 1 month పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. మనకు గ్యారంటీ ఉంటది ఎప్పుడు వస్తుంది అనేది ఆ హియరింగ్స్, మ్యూచువల్ అయినా కూడా. అయితే ఆ టైంలో ఏంది, ఇది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. డైవర్స్ అయినంత వరకు వేరే సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లేదు. సో దానివల్ల ఫస్ట్ అయితే చేద్దాం అనే ప్రిపరేషన్ లో మనం ఎక్కడ పోయినాం, అది ఢిల్లీ దగ్గర రిషికేష్, ఆగ్రా, బ్యాట్ల కోసం మీరట్ పోయినాము. బ్యాట్లు అడ్వాన్స్ అంత చేసేసరికి అనుకోకుండా విత్ ఇన్ ఈ బిజినెస్ స్టార్ట్ అని దీనికి ప్రైవేట్ లిమిటెడ్ చేయించినాము, దీనికి వెబ్సైట్ చేయించినాము, అంతా అయితేనే డైవర్స్ వచ్చేసింది 3-4 days లోనే. ఇక మేము కూర్చొని ఆలోచించినాం, ఇప్పుడు డైవర్స్ వచ్చింది, ఇప్పుడు కొత్త బిజినెస్ బ్యాట్లు అది కాదు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంత ఉంది. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి నువ్వు వేరేది పెట్టినా కూడా ఆర్గానికే పెడితే నువ్వు ఫార్మర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నువ్వు కొత్త బిజినెస్ కంటే ఇదే బెస్ట్ అని మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని వంశీ ఫార్మ్స్ కి ఓటేసుకొని వాడు ఇండివిజువల్ గా వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసుకో. ఓకే, అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కి లైక్ అదే వాళ్ళు చెప్పిన దానికి అంటే వంశీకి ఫార్మింగ్ రాదు అనే దానికి ఆన్సర్ ఇదే? అట్లేం లేదు, ఆన్సర్ ఏం కాదు. ఫార్మింగ్ వచ్చు, నాకు వచ్చు అంటే నేను దిగి చేయడం కన్నా ఎక్కువ చిన్నప్పటి నుంచి పొలాలలో తిరగడము, బేసిక్ నాలెడ్జ్ ఉండడం వరకే తెలుసు నాకు. నేను ఏదో కూడా నేను ఇక #1 ఫార్మర్ ఇన్ ది వరల్డ్ అని నేను చెప్పుకోలేదు, నేను షో కూడా చేయలేదు. అప్పుడప్పుడు వీడియోస్ ఎందుకు చేస్తా అంటే జనాలకు మనకు ఫార్మ్ ఉంది చేస్తామని తెలియాలే కదా. కులోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు వీడియో చేయలేరు కదా షూట్, అందుకు నేను చేసి అప్పుడప్పుడు పెడుతుంటా. అంతేగాని అక్కడ ఎక్స్పర్ట్ ని పెడుతున్నా నేను. ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆయన అంతా మేనేజ్ చేస్తుంటాడు. పురుగుల మందులు అవి కొడతారు కదా దాంట్లో ఆర్గానిక్ మందులు కొడతారు, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అని ఉంటాయి. అండ్ దాంతో పాటు మనకు ఎరువులు కూడా యూరియా వేస్తారు దీంట్లో జీవామృతము, ఘనజీవామృతము ఇవన్నీ బలం కోసం వేస్తారు. సో ఇంతవరకు నాలెడ్జ్ ఉంటే చాలు, దానికి మళ్ళీ రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇది వీడు చేసేది బిజినెస్, ఇప్పుడు వీడు అగ్రికల్చర్ కాదు చేసేది, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అందియాలనే బిజినెస్. ఇప్పుడు నేను కాలేజ్ పెడుతున్నా అనుకో, నేను మ్యాథ్స్, సైన్స్, సోషల్ అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అందరికి నాణ్యమైన
చదువు అందియాలనే తాపత్రయంలో నేను ఒక కాలేజ్ పెడతా. అట్లా వీడు అందరికి నాణ్యమైన ఫుడ్ అందియాలి. డైరెక్టర్ లాగా సినిమా తీస్తున్నట్టు నాకు ఒక కెమెరామ్యాన్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఒక ఆర్ట్ డైరెక్టర్ కావాలి, ఇట్లా ఒక 4-5 మంది ఉంటే నేను సినిమా తీస్తా. రాజమౌళి ఉన్నంత కాన్సెప్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర, కానీ అట్లని ప్రతిదీ బాహుబలి సెట్ రాజమౌళి వేసుకోడు కదా, పోయి ఆ సెట్ వేయడానికి ఒక మనిషి కావాలి కదా. సో అట్లా చేస్తున్నా నేను, అంత అట్లా వీడియోస్ చేయడం నా ఎక్స్పర్టైజ్. నేను రకరకాల ప్లేసెస్ తిరిగి వీడియోస్ చేస్తాను. ప్రతి ఫార్మర్ దగ్గర తీసుకున్నా నేను, మంచిగా అనిపించిన వాళ్ళు. ఇక నీకు మంచిగా అనిపించిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి, నువ్వు కంటిన్యూగా తీసుకోవాలంటే ఒకరి దగ్గర ఆయిల్ తీసుకున్నా, అలా కింద అంతా మట్టి వచ్చింది. అందుకు మనకు వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి సర్టిఫైడ్, వాళ్ళు మంచి ఆయిల్ పంపిస్తారు. అంత మట్టి తీసేసి క్లీన్ చేసి, బియ్యంలో రాళ్ళు తీసేసి, నేచురల్ ఫామ్ లో కొన్ని పురుగులు అయితే అవన్నీ తీసేసి పంపించే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అట్లని బేగం బజార్ లా తెచ్చి కిరాణా షాప్ వాళ్ళు అమ్ముతారు కదా, అట్లాంటిది కాదు. మంచి ఆర్గానిక్ సర్టిఫైడ్ పీపుల్ దగ్గరనే మనం తీసుకుంటున్నాం. ఏదైతే కంపెనీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు వీడు చెప్పినట్టు ఇప్పుడు బెండకాయలు ఆర్గానిక్ గా బెండకాయలు పండించే రైతులు ఇండియా వైడ్ ఉంటారు. వాళ్ళు ఈ కంపెనీస్ ని అప్రోచ్ అవుతారు, లేదా ఈ కంపెనీస్ వాళ్ళని అప్రోచ్ అవుతాయి. కంపెనీస్ ఇవి ఏం కంపెనీస్, కెమికల్ కంపెనీస్ కాదు. మంచిగా వీళ్ళు ఏం చేస్తారో బెండకాయలను తీసుకొచ్చి దాంట్లో పురుగులు ఉన్నాయి తీసేసి మంచి చేసి దానికి సర్టిఫై చేసి ఆర్గానిక్ అని టెస్ట్ చేసి పెడతారు. ఆ కంపెనీస్ నుంచి మనం తీసుకొని మనం ప్రజలకు అందిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక ఫార్మర్ దగ్గర పోతాం, అన్న మేము కొట్టలేదు, అసలు ఒక్క మందు కూడా కొట్టలేదు అంటారు. మనకు డౌట్ వస్తుంది, మందు కొట్టి. ఆ కంపెనీస్ ఏంటంటే అన్ని టెస్టులు చేసి అట్లాంటి సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియా వైడ్. వీడేం చేసిండు, దాంట్లోనే బెస్ట్ దగ్గర నుంచి కొన్ని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు కదా, 24/7 ఇయర్ 365 days అందరు ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు. కాబట్టి వీడు వీళ్ళ ద్వారా ఇంకా బెటర్. అది ఇదన్నా మనం డౌట్ చేయొచ్చు, ఫార్మర్ దగ్గర ఒకరి దగ్గర పోతాము తీసుకొని వస్తాము, అది ఆర్గానిక్ కాదంటే మనం అంత కనుక్కున్నా కూడా కంపెనీస్ అవి. దాని వెనకాల కూడా పెద్ద సిఇఓలు ఉన్నారు, ఎక్స్ఐఏఎస్ ఉన్నారు, అందరు ఉన్నారు దాని వెనకాల. సో అదేదో ఊరికే స్టార్ట్ చేసింది కాదు. అండ్ ఇది నేను స్టార్ట్ చేసింది కూడా 1-2 సంవత్సరాలు సంపాదించుకొని దుబాయ్ పారిపోదామని కాదు. నేను 40 ఏళ్ల తర్వాత కూడా ఇది ఉండాలి, వంశీ ఫార్మ్స్ నా పిల్లలకు కూడా ఉండాలి అనే ఇమాజినేషన్ లో స్టార్ట్ చేసుకున్నది. సో వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు అది ఇది అంటే నాదే మూత పడుతుంది కదా అట్లా చేస్తే. ముగ్గురు, ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ తర్వాత ఇప్పుడు కొత్తగా అమ్మాయి పేరు ఏదో ఉంది, అర్పిత. ఇప్పుడు లైక్ ఇలా అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు ఎందుకు, అమ్మాయిలు పిచ్చోడు, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేస్తారు. దానికి ఇద్దరు అంటే ఇదే కాకుండా ఇందులోనే పెట్టి ఇద్దరు అన్న తమ్ముళ్ళు, ఇద్దరు తోడు దొంగలు అనేది ఒకటి ఇది పెట్టారు. దానికి మీరు ఏం సమాధానం చెప్పాలి? సో ఏది కరెక్ట్ కాదు, స్టేట్మెంట్ పాస్ చేసినంత మాత్రాన కరెక్ట్ అయిపోవు. సో చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవి, అమ్మాయిల పిచ్చోడు అనడము, అంటే బూత్ ఫామ్ అనడము, అమ్మాయిల ఫామ్ అనడము. బ్రోతలోస్ నడుపుతలేం కదా, ప్రాస్టిట్యూట్స్ తో తిరుగుతలేను కదా. ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు అంటే రోజు నైట్ ఒక ప్రాస్టిట్యూట్ ని తెచ్చుకోను, ప్రాస్టిట్యూట్ దగ్గర పోయేటోళ్ళని అంటే ఒక మీనింగ్ ఉంది. లేదా అమ్మాయిలను సప్లై చేసేటోళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ ఎక్కిస్తారో అట్లనే బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరికి జాబ్ ఇస్తున్నా. మేల్ కేటగిరీలో నేనున్నా, ఫీమేల్ కేటగిరీలో ఒకరు ఉంటే మంచిగా ఉంటది అని ఇస్తున్నా. సో అంత సింపుల్ ఉంది. వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు నాతో, నేను వాళ్ళతో కంఫర్టబుల్ ఉన్నా. వాళ్ళకి ముందే చెప్తున్నా ఫ్రెండ్లీగానే ఉంటేనే వీడియోస్ మంచిగా వస్తాయని. ఫ్రెండ్లీ అంటే హగ్ చేసుకోవడము, సైడ్ హగ్లు ఇచ్చుకోవడము, లేదా డైరెక్ట్ పెట్టుకోవడం కాదు. నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ కూడా చేయను నేను. సో అంత మంచినే ఉంది. అండ్ దీంట్లో అమ్మాయిల ఫామ్ అంటున్నారు, ఒక హెచ్ఆర్, మా మమ్మీ, ఈ పిల్ల, ముగ్గురే అమ్మాయిలు, మిగతా 23 మంది మగ పిల్లలే ఉన్నారు. మరి అబ్బాయిల ఫామ్ కదా ఇది. స్క్రీన్ మీద ఇద్దరు కనిపించారు అంటే ప్రమోషన్స్ లో మంచిగానే. ఇప్పుడు మాకు వీడియోలు చేయడానికి వచ్చేటోళ్ళే కనిపించాలి కదా, వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఏ ఉన్నారు. తనకు ముందు కెమెరా వచ్చు, ఇంతకు ముందు ఉన్న అమ్మాయి కెమెరా ఫియర్ లేదు, అంతకు ముందు ఉన్న అమ్మాయికి ఉంది, నేను తీసేసిన. అట్లా ఇప్పుడు రకరకాల అమ్మాయిలు ఎవరైతే కెమెరా ముందు మంచిగా అనిపిస్తున్నారో, మంచి చేయగలుగుతున్నారో వాళ్ళని తీసుకుంటున్నా. కానీ నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, నాకేదో హెల్ప్ చేయాలి అనేది ఉద్దేశం లేదు. మీరు అడిగి పోతారు కదా, కార్లు ఎంజాయ్ చేస్తారా, మీరు అడు ఉండి ఎంజాయ్ చేస్తారా అంటే అట్లా చేయాలని కూడా సీక్రెట్ గా చేస్తా కదా నేను. వీడియో ఓపెన్ గా కెమెరా ముందుకు వచ్చి నాకు ఒక ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి, తనే బ్రాండ్ అంబాసిడర్, ఇద్దరం కలిసి వీడియో చేస్తామని ఓపెన్ కెమెరాకి చెప్పారు కదా ఎవరు. చేసే ఆలోచన ఉంటే కెమెరా ముందు ఇప్పుడు ఒంగోలు గిత్తల ప్రకాష్ రాజ్ ఉన్నట్టు కెమెరా ముందు మంచిగా ఉండి తర్వాత పోయి పర్సనల్ ఉన్నప్పుడు ఏదేదో చేస్తుంటాడు దాంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అట్లుంటారు. కానీ మళ్ళీ వీడు చెప్పినవి తీసుకొని ఇప్పుడు ఏదో సీక్రెట్ కెమెరా పెట్టి బయటపడ్డ నిజాలు అనడం, వీడు చెప్పినవి ఇవే బయటపడ్డ నిజాలు. అంటే ఇప్పుడు ఒక హోటల్ ఓపెన్ చేస్తాం, రిసెప్షనిస్ట్ ని పెడతాం, ఆడపిల్లని పెడతాం, ఎందుకంటే వస్తానే పలకరించడానికి. దానికి ఒక 5 స్టార్ ఎక్కడికన్నా పోనీ
లేడీస్ ఉంటారు Hmm. మంచి చీరలు కట్టుకొని ప్రజెంటబుల్ ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు క్రాస్ చేసి వాళ్ళకి మంచి శాలరీ ఉంటుంది. వీడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా, అవును. ఆడపిల్లలకు వ్యూస్ ఎక్కువ వస్తాయా మగ పిల్లోడికి వస్తాయా? ఆడపిల్ల ఒక డాన్స్ వీడియో నేను చేస్తే వస్తాయా, ఒక ఆడపిల్ల చేస్తే వస్తాయి? నేను చేస్తే ట్రోల్ అవుతా, అవును. తను చేస్తే తనకు ఎక్కడ లేని ఫాలోవర్స్ వస్తారు, చేస్తారు. కొందరు మంచి చేస్తారు, కొందరు ఎట్లా చేసినా వస్తాయి. వీడు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని 10 మందికి రీచ్ అయితే మంచిదా, 100 మందికి రీచ్ అయితే మంచిదా అనే దాంట్లో నేను ఒక్కడిని చేస్తే 10 మందికి రీచ్ అవుతుందేమో, తనతో చేస్తే 100 మందికి రీచ్ అవుతుందేమో అని శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇద్దరు కలిసి చేస్తే చూడడానికి ప్రెజెంటబుల్ ఉంటుంది, కొంచెంసేపు చూస్తారు లేదా ఎవరికైనా షేర్ చేస్తారు. దాని వల్ల ప్రోడక్ట్స్ రీచ్ అయితే మంచి ప్రోడక్ట్స్ అమ్మేది ఏమి డ్రగ్స్ లేకపోతే ఇంకా కల్తీ ఏదో కాదు కదా, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి హెల్త్ ఉంటుంది, మనకు కూడా ఇన్కమ్ ఉంటుంది. బిజినెస్ వీడు చేసేది, వీడేమి సమాజ సేవ కూడా చేస్తలేడు. వీడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే, అరే ఇద్దరు కలిసి చేస్తే ఒక సెకండ్ ఆగుతారు, అరే ఏముందో నెక్స్ట్ ఏం చేస్తారో వీళ్ళు, వీని డ్రెస్ ఒకటి ఉంటుంది, ఆమె డ్రెస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అటైర్స్ మారుతుంటాయి, ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ వస్తుంది. ఒక్కడే చేసి ఈ రోజు మా ఫామ్ లో మామిడికాయలు వచ్చినాయి మీరు కొనుక్కోండి, నెక్స్ట్ రేపు ఈ రోజు మా ఫామ్ లో హనీ వచ్చింది కొనుక్కోండి అంటే, ఒక స్టేజ్ తర్వాత చూడకపోతే అరే ఏమొచ్చింది వంశీ ఈ రోజు ఫామ్ లో, ఈ రోజు హనీ వచ్చింది చాలా బాగుంది కావాలంటే నువ్వు టేస్ట్ చేయి, ఒక సీన్ క్రియేట్ అవుతుంది కదా సినిమాలో, ఒక సీన్ ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ అవుతుంది. వీడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా వీడి ప్రోడక్ట్ అని. అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఆడపిల్ల ఉంటేంది అసలు, వాళ్ళు ఎవరు అరే వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు, నీకేమైతుంది, ఇద్దరు కలిసి ఉంటే బాగుంటది కదా అని చేస్తున్నాడు. దానికి కూడా నువ్వు ఆడపిల్లని తర్వాత ఆడపిల్లని మారుస్తున్నావు అంటే, నెలకు ఒకరు మారుతారేమో ఈ జాబ్ నచ్చక, వాళ్ళు నచ్చక మనమే తీసేస్తాము, ఏమైతుంది? రోజు ఒకరితో ప్రమోట్ చేపించడం లేరా మార్కెట్ లో? రోజు ఒకరితో చేపిస్తే ఓకే, కానీ ఒకరితోనే రోజు చేపిస్తే నాట్ ఓకేనా? రోజు ఒకరితో చేపించడము, ఒకరితోనే రోజు చేపించడం, ఎంత తేడా ఉంది. 6 నెలలు ఉందా నీ దగ్గర? 6 నెలలు ఒకటే బ్రాండ్ తో చేపించినవా నువ్వు? ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అని పోవడొచ్చు కదా ఇంకొక యాంగిల్ లో. 6 నెలలు ఒకరితోనేనా? 6 నెలలకు ఒకరిని మారుస్తావా అంటే, అరే 6 నెలలకి ఏంది, 2 నెలలకే ఇంకొక కొత్త వాళ్ళు వచ్చి చేస్తారేమో ప్రమోషన్, వాళ్ళకి వేరే ఉపాధి ఉండదా? ఇప్పుడు ఎవరైతే మన వంశితం చేసిండ్రో వాళ్ళకి కూడా